దేశ సైనిక శక్తిని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్య పథ్లో గంటన్నర పాటు సాగే పెరేడ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ హాజరు కానున్నారు. పెరేడ్లో క్షిపణులు, డ్రోన్ జామర్లు, అలాగే నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపైన అమర్చిన మోటార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. ఇక గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెఫ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాకా రాకెట్ సిస్టమ్ను సారథ్యం వహించనున్నారు. సాంప్రదాయ మిలిటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పెరేడ్లో పాల్గొననుంది. ఇక భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77,000 మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దేశ రాజధానిలోని కర్తవ్య పథ్తో పాటుగా పరిసర ప్రాంతాల్లో కూడా సుమారు 14,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. కర్తవ్య మార్గ్లోని ప్రధాన ప్రాంతంలో 14,000 మంది సిబ్బందిని మోహరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ హాజరు కానున్నారు. ఇక అలాగే ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల సమయంలో ఇండియా గేట్ దగ్గర అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించనున్నారు.